గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భవించడం సంతోషకరమైన విషయమన్నారు ఆదిలాబాద్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి. ఎన్నో రకాల సంఘాలు ఉన్నా అన్నిటికీ ఏకం చేసేందుకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కృషి చేస్తుందని చెప్పారు. ప్రవాస భారతీయులు విదేశాల్లో సెటిల్ అయిన తెలంగాణ బిడ్డలను ఏకం చేసి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఎన్ఆర్ఐలు అందరూ సంఘటితమై సామాజిక వికాసం కోసం కృషి చేయాలంటున్న బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఈరోజే లోగో లాంచ్ అయింది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన స్వదేశులైనటువంటి వాళ్ళందరూ కూడా విదేశాల్లో సెటిల్ అయిపోయి వారి ప్రాంతమైనటువంటి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు జీటీఏ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కూడా కంది శ్రీనివాసరెడ్డి హాజరు కావడం, దీనికి సంబంధించి మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసాము జీటీఏ ద్వారా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుతామంటూ కూడా చెప్తున్నారు. సో ఏ విధంగా ఉండబోతుంది ఈ కార్యాచరణ, ఏ విధంగా ఉండబోతుంది? ఇది ఒక గొప్ప ఇనిషియేటివ్ అండి. ఏ కంట్రీలో అంటే యూరోప్లో కానీ, యుఎస్లో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ తెలంగాణ అసోసియేషన్స్, తెలంగాణ సంఘాలు ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా ఒక గ్లోబల్ ఇనిషియేటివ్తో చేసేటువంటి ఆర్గనైజేషన్స్ వాటి యొక్క కొరత ఉన్నమాట వాస్తవమే. సో అన్ని గ్లోబల్ వాటన్నిటినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో, ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి కార్మికుల కష్టాలు కానీ, అమెరికాలో నుంచి వాయిస్ ఎత్తుతే గనక, వాళ్ళ కోసం గొంతెత్తే గనక, అమెరికాలో గల్ఫ్ కార్మికులు ఎంతో దయనీయమైన పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళ కోసం అమెరికాలోని ప్రవాస భారతీయులు, కెనడాలోని ఎన్ఆర్ఐస్, ఆస్ట్రేలియాలోని ఎన్ఆర్ఐస్ కనుక గలమెత్తే కనుక డెఫినెట్గా అనేక మందికి లాభం జరుగుతుంది అనేది ఒక ఇనిషియేటివ్. అక్కడ గల్ఫ్లో చాలామంది జైళ్ళల్లో కూడా మగ్గుతూ ఉన్నారు. రకరకాల విజిటర్ వీసా మీద వెళ్ళి సరిగ్గా పని దొరకక అటువంటి వాళ్ళందరికీ కూడా గ్లోబల్ ఎన్ఆర్ఐస్ సపోర్ట్ చేసేటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ నా ఉద్దేశం అండి. సో ఇందులో ప్రధానంగా విద్య, వైద్యము, తెలంగాణ అభివృద్ధి కోసమే ఈ జీడీఏ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఆచరణకి ఎన్ని రోజులు రాబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఇదంతా కూడా ఆచరణ వస్తే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్లో ఇప్పుడు దేనికైనా కానీ సేవా కార్యక్రమాలకు మోర్ వాలంటీర్స్ కావాలి, మోర్ పీపుల్ టుగెదర్గా ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్లో ఇది ఒక మంచి ఇనిషియేటివ్. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అసోసియేషన్ అనేది ఒకటి మంచి ఇనిషియేటివ్. కానీ నా ఉద్దేశం ఏంటంటే కనుక ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఎక్కువ సంఘటితంగా, మరింత సంఘటితంగా ఒక చోటికి వచ్చడానికి ఇది ఒక గొప్ప ప్లాట్ఫాము. సేవా కార్యక్రమాలు చేయడానికి కానీ, ప్రజలలో ఎడ్యుకేషన్ మీద, వైద్య, విద్య, ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడానికి ఇది ఒక గొప్ప ఇనిషియేటివ్ అని నేను అనుకుంటున్నా. బట్ ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, లాంగ్ వే టు గో. మోర్ బ్రెయిన్స్ కలవాలా, మోర్ పీపుల్ మంచి విజనరీతో వెళ్ళాలా. డెఫినెట్గా నా విశ్వేశ్వర రెడ్డి గారికి, మీ అందరికీ కూడా ఈ ప్రయత్నానికి నా సహకారం తప్పకుండా ఉంటుందని నేను తెలియజేశాను. మల్లారెడ్డి గారు కానీ, విశ్వేశ్వర రెడ్డి గారు కానీ, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత శ్రవణ్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేశాను. నా మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పాను. ఏ చిన్న పని అడిగినా కూడా నాతో చేతనైన కాడికి నేను చేస్తానని చెప్పాను. బట్ ఇట్స్ డెఫినెట్లీ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ఎన్ఆర్ఐస్. సో మొత్తం వరల్డ్ వైడ్గా 150 కంట్రీస్కి ఎబో కూడా ఉన్నటువంటి ఫారినర్స్ అందరూ కూడా ఒకే దగ్గర చేయడము, సో వీళ్ళంతా కూడా తెలంగాణను అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో జీడీఏ వెళ్తుంది. సో ఇది ఎంతవరకు ఆచరణకు రావచ్చు? అండ్ మోరోవర్ ఇలాంటివి గతంలో కూడా కొన్ని జరిగాయి. సో మోరోవర్ ఇప్పుడు జీడీఏ ద్వారా చాలామంది ఇక్కడికి ప్రముఖులు వచ్చారు. సో వీళ్ళందరి ద్వారా తెలంగాణ ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉందా? దాంతోపాటుగా ఏమైనా పరిశ్రమ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? తెలంగాణ అసోసియేషను, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చేసేటువంటి ఈ గొప్ప ఇనిషియేటివ్ వల్ల భవిష్యత్ తరాలకి, అంటే ఇప్పుడు తానా, ఆట, ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల కిందట స్థాపించబడినటువంటివి. స్లోగా, మెల్లమెల్లగా, నెమ్మదిగా ఒక్కొక్క ప్రాంతాన్ని కవర్ చేసుకుంటూ నార్త్ అమెరికాని మొత్తం ఇప్పుడు బోల్డ్ అని ఆర్గనైజేషన్స్ అయ్యాయి. బట్ ఇప్పుడు కనుక కరెక్ట్గా ప్రయత్నం చేస్తే కనుక డెఫినెట్గా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఇక్కడికి మంచి స్కిల్స్, మంచి నైపుణ్యాన్ని డెవలప్ చేయడానికి, వృత్తి నైపుణ్యతలో శిక్షణ ఇవ్వడానికి, రేపు రాబోయేటువంటి తరాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకు ఒక మంచి ప్లాట్ఫామ్ అందాలంటే కనుక ఎవరైతే తక్కువ
ఆర్థిక పరిస్థితులు సరిగా లేవో వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొత్తంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధి ముందుకు వెళ్ళబోతుంది. దాంతో పాటుగా ఎంతోమంది విదేశీ నుంచి వచ్చి స్వదేశానికి వారి ప్రాంతమైనటువంటి తెలంగాణకు అభివృద్ధి చేసేందుకే ఈ యొక్క అసోసియేషన్, ఈ వేదిక ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేయబోతున్నారు. తెలంగాణ అభివృద్ధి ఇక నుండి ప్రారంభం కాబోతుందంటూ కూడా శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు. సో ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్న వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్ న్యూస్ హైదరాబాద్.